ఇండియా కూటమి నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆఫర్లున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. చాలా ఫర్మ్గా కూడా నిర్ణయాన్ని ఎలా తటపటాయింపు లేకుండా చెప్పేశాడు. ఈవెన్ ఐఎమ్ ఇన్ ఎన్డీఏ, ఐ కమ్ టు అటెండ్ ఎన్డీఏ మీటింగ్ అని. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పొలిటికల్గా చూసినా, మారల్గా, ఎథికల్గా చూసినా కరెక్ట్ నిర్ణయం. ఎందుకంటే ఎన్డీఏ రాకూడదు, బీజేపీ అధికారంలోకి రాకూడదు అని ఐడియాలజికల్ అవర్షన్, సైద్ధాంతిక వ్యతిరేకత ఉన్నవారు ఆశించవచ్చు. కానీ ప్రాక్టికల్స్గా పాలిటిక్స్ అనలైజ్ చేసేటప్పుడు ఎవరు కూడా తమ ఐడియాలజికల్ ప్రిడిలిక్షన్స్ అంటారు, అంటే సైద్ధాంతిక ప్రాతిపదికలపైన విశ్లేషించకూడదు. రాజకీయాల్ని వాస్తవ ప్రాతిపదికపైన విశ్లేషించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా పోటీ చేశాడు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మోడీ ఫ్యాక్టర్ కన్నా కూడా చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ ఈ అంశాల ఆధారంగానే ఓటింగ్ జరిగిందన్నమాట నిజం. ఎందుకంటే బీజేపీ ఇన్సిగ్నిఫికెంట్ ప్లేయర్, ఆర్లీ 1% ఓటింగ్ లేదు. బట్ స్టిల్ బీజేపీ కలయిక, మోడీ కలయిక ఎంతో కొంత ఎన్డీఏ టీడీపీకి కూడా ఉపయోగపడింది. సో డామినెంట్ రోల్ టీడీపీ, జనసేనలు ప్లే చేయొచ్చు. కానీ బీజేపీ కలవడము లయబిలిటీ అవుతుందని చాలామంది భావించారు. కానీ లయబిలిటీ కాలేదు. కారణం బీజేపీ డ్రైవర్ సీట్లో లేదు. డ్రైవర్ సీట్లో టీడీపీ ఉంది కనుక ప్రజలు బీజేపీ కలయికను పెద్ద నెగిటివ్గా బీజేపీని వ్యతిరేకించే వర్గాలు కూడా తీసుకోలేదు. ఉదాహరణకు మైనారిటీలే బీజేపీ చేరడంతో టీడీపీ, జనసేన అభ్యర్థులకు ఓట్లు వేయకపోతే ఈ రకంగా ఉండేది కాదు. బీజేపీ బలహీనంగా ఉన్నదంతానికి దాని స్ట్రైక్ రేటే ఉదాహరణ. మీకు టీడీపీ గెలిచినంత ఎక్కువ సీట్లు, జనసేన పోటీ చేసిన సీట్లు, గెలిచిన సీట్లు బీజేపీ గెలవలేదు. కానీ బీజేపీ ఫ్యాక్టరు, మోడీ ఫ్యాక్టరు 2014లో ఎంతో కొంత కలిసి వచ్చినట్టు 2024లో కూడా కలిసి వచ్చింది. అందువల్ల టీడీపీ, జనసేన మారల్గా కూడా ఎన్డీఏకు బైండ్ అయి ఉంది. ఇది మొదటి అంశం. రెండవది, రాజకీయాల్లో కూడా మీరు చూసుకుంటే ఇవాళ దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకు నాయకత్వం వేస్తుంది. అంటే 240 సీట్లున్న రాజకీయ పార్టీ ఎన్డీఏకు నాయకత్వం వేస్తుంది. ఇండియా కూటమికి 99 సీట్లున్న కాంగ్రెస్ నాయకత్వం వేస్తుంది. ఏ కోalition లో కూడా తక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీ నాయకత్వం వహిస్తే అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అది అంత స్టేబుల్గా ఉండదు. ముఖ్యంగా ఎక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీ నాయకత్వంలోని కూటమి ఉండగా. ఇప్పుడు మీకు యూపీఏ 1, యూపీఏ 2 కాంగ్రెస్కు తక్కువ సీట్లు ఉండొచ్చు, కానీ మరో ఆల్టర్నేటివ్ లేదు. అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు ఏం లేవు. మీకు అలాగే యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్లు పనిచేయలేదు. కారణం ఏంటంటే ఒక బలమైన పార్టీ నాయకత్వం లేకుండా సంకీర్ణ స్టేబుల్గా ఉండదు. అందువల్ల ఇండియా కూటమితో పోలిస్తే డెఫినెట్గా ఎన్డీఏ కూటమి స్టేబుల్. సో ఎందుకంటే బీజేపీకి 240 సీట్స్ ఉన్నాయి సొంతంగా కనుక. సెకండ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్కు కేవలం 99, సగం కన్నా చాలా తక్కువ ఉన్నాయి కనుక ఎన్డీఏ ఈజ్ ఎ స్టేబుల్ కోalition. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల రీత్యా చూసినా, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాల రీత్యా చూసినా డెఫినెట్గా ఎన్డీఏలో ఉండడం వల్ల ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే దట్ ఈస్ మోర్ స్టేబుల్ కోalition కనుక. మోర్ స్టేబుల్ కోalition ఉన్నప్పుడు ఆ అడ్వాంటేజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మూడవది, చంద్రబాబు నాయుడుకు ఒక పేరు కూడా ఉంది, యూ టర్న్ తీసుకుంటాడు, ఎప్పుడు పొత్తుగలుగుతాడో తెలియదు, ఎప్పుడు విడిపోతాడో తెలియదు అని. అది నిజం కూడా. ఎందుకంటే గతంలో బీజేపీతో ఆయన విడిపోవడం, కలవడం చూసిన ఎవరికైనా ఇది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు కలుస్తారో తెలియదు అనేది వాస్తవం. ఎందుకంటే 2014లో కలిశారు, లేటెస్ట్గా 2018లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బీజేపీ వినపడ్డాడు. ఆ పొరపాట్లు బహుశా చంద్రబాబు నాయుడు చేసడానికి రెడీగా లేనట్టు కనబడుతుంది. అందువల్ల ఉన్నంతలో బార్గెన్ చేసుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి అన్న అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా చాలా రిలయబుల్ సోర్సెస్ నుంచి వస్తున్న సమాచారం. మళ్ళీ 2018 లాగా మళ్ళీ దూకుడుకు పోయి 2023-24లో మళ్ళీ దూకుడుగా రావాల్సిన అవసరం లేకుండా కొంత సంయమనంతో కొంత స్టేబుల్గా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి.
జరిగిందా పొరపాటు జరగకూడదు అనే కంక్లూజన్కు చంద్రబాబు వచ్చినట్టుగా ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. ఎందుకంటే మళ్ళీ ఫ్రివలస్గా అంటే ఒక అస్థిరంగా ఉంటే తన ఇమేజ్కు ఈ ఏజ్లో దెబ్బతింటుంది అనే అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా కనబడుతుంది. అన్లెస్ ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కోసం కానీ తన పార్టీ కోసం కానీ చేసే రాజకీయ డిమాండ్లకు కానీ ఇతరత్ర రాష్ట్ర డిమాండ్లకు కానీ కంప్లీట్గా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడితే తప్ప ఎన్డీఏ నుంచి విడిపోవటానికి టీడీపీ సిద్ధంగా లేదు అని నాకున్న సమాచారం. అది ఇప్పుడు ఈ సమయంలో ఎన్నికలైన మరుక్షణమే ఒకవేళ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికి జరిగిన డ్యామేజ్ మనకు తెలుసు కనుక అందువల్ల ఏ రకంగా చూసినా ఎన్డీఏలోనే ఉండాలి, ఇండియా కూటమి ఆఫర్లకు అట్రాక్ట్ కాకూడదు అని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఆయన ఇంట్రెస్ట్ల రీత్యా తెలుగుదేశం పొలిటికల్ ఇంట్రెస్ట్ల రీత్యా సరైన నిర్ణయం.